కాబట్టి ఇవాళ టీడీపీని ఇటు కాంగ్రెస్ పార్టీని ఆ రోజు మీకు తెలుసు కూడా 2014లో వాళ్ళ పేర్లు చాలామంది చెప్పుంటారు. కాళే ఏదయ్య గారిని చేవెళ్ళ నుంచి, రెడ్డి నాయక్ గారిని మహబాద్ నుంచి, పువ్వాడ అజయ్ గారిని ఖమ్మం నుంచి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారిని మక్తల్ నుంచి, నల్లమోతు భాస్కర్ రావు గారిని మిర్యాలగూడ నుంచి, విఠల్ రెడ్డి గారిని ముదోల్ నుంచి, కోరం కనకయ్య గారిని ఇల్లెందు నుంచి 7 మంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 2014లో. తర్వాత 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రామరెడ్డి వెంకటరెడ్డి గారు, తర్వాత కృష్ణారెడ్డి గారు నారాయణ ఖేడ్ అక్కడ చనిపోతే దాన్ని ఏకగ్రీవం కూడా చేయకుండా పోటీకి పెట్టి 6 సీట్లను కూడా గుంజుకున్న చరిత్ర ఇలా బీఆర్ఎస్ పార్టీ. తెలుగుదేశం పార్టీ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు అప్పుడు గెలిచింది, 12 మందిని చేర్చుకున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఇప్పుడు మాట్లాడుతుంటాడు కదా టీఆర్ఎస్ పార్టీ నేనే అని చెప్పి. ఎర్రబెల్లి దయాకర్ గారు పాలకుర్తి నుంచి, ప్రకాష్ గౌడ్ గారు రాజేంద్ర నగర్ నుంచి, అరికపూడి గాంధీ గారు శేర్లింగంపల్లి, మాధవరం కృష్ణారావు గారు కుకట్పల్లి నుంచి, మాగంటి గోపినాథ్ గారు జూబ్లీహిల్స్ నుంచి, కేపీ వివేకానంద గారు ఇప్పుడు మాట్లాడుతున్నాడు కదా మనోడు కేపీ వివేకానంద గారు కుత్బుల్లాపూర్ నుంచి. డిఫెక్టెడ్ ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారు, వాళ్ళు విచిత్రంగా ఉన్నది. రాజేందర్ రెడ్డి గారు నారాయణపూర్ నుంచి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఇబ్రహీంపట్నం నుంచి, తీగల కృష్ణారెడ్డి గారు మహేశ్వరం నుంచి, చల్ల ధర్మారెడ్డి గారు పరకాల నుంచి, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సనత్ నగర్ నుంచి, సాయన్న గారు కంటోన్మెంట్ నుంచి. ఇట్లా టీడీపీ ఎమ్మెల్యేలని తీసుకొని మొత్తం ఎల్పీనే మర్జీ చేసుకున్నారు. ఆ రోజు వైసీపీ నుంచి 3 ఎమ్మెల్యేలు గెలిచి 3 ఎమ్మెల్యేలు ఒక ఎంపీని తీసుకున్నారు. వాళ్ళు ఎవరనంటే మదన్ లాల్ గారు వైరా నుంచి, పాయం వెంకటేశ్వర్లు గారు పినపాక నుంచి, తాటి వెంకటేశ్వర్లు గారు అశ్వరావుపేట నుంచి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఖమ్మం ఎంపీని కూడా ఆ రోజు తీసుకున్న చరిత్ర. కాబట్టి బీఎస్పీ నుంచి కూడా అవును ఇంద్రకరణ్ రెడ్డి గారు నిర్మల్, సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి కోనేరు కోనప్ప గారు. తర్వాత అప్పుడప్పుడు అక్కడక్కడనే గెలుస్తారు కమ్యూనిస్టులు. ఆ సందర్భంలో రవీంద్ర నాయక్ గారు దేవరకొండ నుంచి గెలిస్తే ఆయనను కూడా జాయిన్ చేసుకున్నాడు. ఎన్ని పార్టీలు, ఒకటేమో కాంగ్రెస్ పార్టీ, 2 టీడీపీ, టీడీఎల్పీ మొత్తం 12 మందిని, తర్వాత బీఎస్పీ, వైఎస్ఆర్సీపీ, తర్వాత సిపిఐ, అంటే 4 పార్టీలను పూర్తిగా విధ్వంసం చేసిన బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఇవాళ చిలక పలుకులు పలుకుతున్నది. ఇది తెలంగాణ ప్రజలు నమ్మాలనా? తర్వాత ఇంకా ఉంది, కాంగ్రెస్ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని, టీడీపీ ఎంపీ చామకూర మల్లారెడ్డి గారిని కూడా టీడీపీ ఎంపీలుగా. సో ఇది 2014 నుంచి 23 వరకు ఎమ్మెల్సీలను తీసుకున్నది మనం చూద్దాం. కేఆర్ ఆమోస్ గారు తెలంగాణ ఉద్యమ కాలంలో టీఎన్జిఓస్ నేత ఆయన. ఆమోస్ గారు, జగదీష్ రెడ్డి గారు, భానుప్రసాద్ గారు, రాజలింగం గారు, భూపాల్ రెడ్డి గారు, ఆకుల లలిత గారు, సంతోష్ కుమార్ గారు, ప్రభాకర్ రావు గారు, కూచికుల దామోదర్ రెడ్డి గారు, ఇదంతా మా వాళ్ళే. యాదవరెడ్డి గారు, వెంకట్రావు గారు, రాజేశ్వరరావు గారు. టీడీపీ ఎమ్మెల్సీలు మళ్ళీ వెంకటేశ్వర్లు గారు, సలీం గారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలను కూడా పూల రవీందర్ గారిని, జనార్దన్ రెడ్డి గారిని. వీళ్ళ చరిత్ర అంతా చూడండి ఎంతమందిని డిఫెక్ట్ చేసిండ్రు. ఈ విధంగా 2014-23 కాలంలో ఉన్న ఎమ్మెల్సీలను జాయిన్ చేసుకోవడం జరిగింది. ఇక 2018లో వీళ్ళ యొక్క వికృత రూపం విధ్వంసం ఒకసారి గమనిద్దాం. ఎన్నికల్లో 88 సీట్లు గెలిచిండ్రు. అంతకుముందేమో 61 సీట్లు గెలిచినప్పుడు ఆ విధ్వంసం చేసిండ్రు. 88 సీట్లు అంటే ఫుల్ మెజారిటీ ఉంది కదా, ఇప్పుడెందుకు కక్కుర్తి పడ్డారో చూద్దాం. 88 సీట్లతో మీకు ఫుల్ థంపింగ్ మెజారిటీ. నాకు తెలిసి నేను ఆ రోజు ఓడిపోయినా, నేను మిషన్లతో ఓడిపోయినా అన్న వాళ్ళు మనసులతో గెలిచిండ్రు అని వాళ్ళు అన్నారు. మరి మనసులతోనూ మిషన్లతోనూ గెలిచినా కూడా 88 సీట్లు గెలిస్తే ఆ రోజు 19 మంది గెలిచిండ్రు కాంగ్రెస్ నుంచి. బట్టి విక్రమార్క గారిని ఆ రోజు సిఎల్పి నాయకుడిగా మేము ఎన్నుకున్నాం. ఆ రోజు వీరు 12 మంది ఎమ్మెల్యేలని ఆత్రం సక్కు, సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రెడ్డి గారు, పైలట్ రోహిత్ రెడ్డి గారు, బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు, చిరుమర్తి లింగయ్య గారు, గండ్ర వెంకటరమణారెడ్డి గారు, రేగ కాంతారావు గారు, హరిప్రియ గారు, కందాల ఉపేందర్ రెడ్డి గారు, వనమ వెంకటేశ్వరరావు గారు, జాదుల సురేందర్ ఎల్లారెడ్డి.
తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరు గెలిస్తే వాళ్ళిద్దరిని తీసుకున్నారు, సండ్ర వెంకట వీరయ్య గారు, మచ్చ నాగేశ్వరరావు గారు. మొత్తం టీడీపీ ఇద్దరు గెలిస్తే ఇద్దరిని తీసేసుకున్నారు. అప్పుడు కూడా టీడీపీని కాంగ్రెస్ను మొత్తం లేకుండా చేయాలనే కుట్ర, అసలు పార్టీలే నేను తప్పితే ఇంకో పార్టీ ఇక్కడ ఉండొద్దని చెప్పే కుట్ర మరి కేసీఆర్ చేస్తే, ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు సానుకూలంగా ఉంటే గగ్గోలు పెడుతున్న వీళ్ళని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. మేమేం చేయలేదు చరిత్రలో, మేము శుద్ధపూసలమని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? ఇలా కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా లేకుండా చేసి ఏం చేసింది తెలుసా? ఆ రోజు 7 ఎమ్మెల్యేలు ఉన్న ఎంఐఎంకు ప్రతిపక్ష హోదా ఇచ్చింది. అంటే కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా ఉంటే కూడా నచ్చలే. మనోడు ఏంది, ఆయన ఫేమస్ సేయింగ్ ఏంటిది మిస్టర్ కేసీఆర్ది? దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తా, ఒకవేళ కనుక టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తా అని. ఒక దళితుణ్ణి మేము సిఎల్పి లీడర్ చేస్తే సిఎల్పి లీడర్ను కూడా ఆ హోదా లేకుండా తీసేసిన దుర్మార్గపు చరిత్ర ఇవాళ బీఆర్ఎస్ పార్టీది. వాళ్ళు దళితుల మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తుంటారు.